కూడి వచ్చిన సంఘమంతటికి కూడా నా ప్రత్యేకమైన మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క వాక్య గ్రంథము నుంచి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చాలండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడువును మహోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహిమగల పాదములకై మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు మీరే మా మధ్య ఉండి ఈ బైబిల్ మిషన్ మహాసభలలో మొదటి దిన సభను ఎంతో ఘనముగాను దీవెనకరముగాను జరిగించుకున్నందులకై మీకు అనేకమైన స్తుతులు, స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. ఈ మొదటి దిన ఉదయకాల సభలో ప్రభువాని యొక్క వాక్య వర్తమానం అందించుటకు దీనుడను నీ యొక్క దాసుడను ప్రభువా నన్ను మీరు ఎన్నుకుని ఈ దినమందు నిలవబెట్టుకున్నందులకై మీకు అనేకమైన స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. నిలువబడిన నన్ను ప్రభువా నీ సిలువ నీడలో దాచిపెట్టుమని అడుగుచు ఉన్నాం. సిలువ మీద సింహాసనాసీనుడైనటువంటి ప్రభువా, నీవే నీ సిలువ సింహాసనము మీద నుంచి ఈరోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడుమని అడుగుచు ఉన్నాం. ఎట్టి వాక్య వర్తమానము ప్రభువా నాకు మాకు కూడి వచ్చిన అందరికీ అవసరమైనదో అటు వాక్యపు వర్తమానము ద్వారా మీరే ప్రతి ఒక్కొక్కరిని బలపరచుమని అడుగుచున్నాం. తండ్రి, వాక్యమైన దేవా, కొద్ది సమయం మీరే మాతో మాట్లాడే దేవుడై ఉన్న యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య గ్రంథాన్ని మనం చూడగలిగితే ఇశ్రాయేలీయుల చరిత్ర మనకు కనబడుతుంది. ఈ వ్రాయబడిన మాట మనం ఒకసారి మరలా పరిశీలన చేయగలిగితే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చాలండి, ఈ వ్రాయబడిన మాట మనం చూడగలిగితే వారు చేసిన పనులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అనే మాట కనబడుతూ ఉంది. మనకు బాగుగా అర్థమయ్యే భాషలో మనము చెప్పాలంటే వారి యొక్క క్రియలు మనకు ఉదాహరణలుగా ఉన్నవి అని కూడా చెప్పుకొనవచ్చు. ఎవరి క్రియలు మనకు ఉదాహరణగా ఉన్నవి అని ఆలోచన చేస్తే ఈ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలీయులను గూర్చి వారి చరిత్రను గూర్చి వ్రాయబడి ఉన్న అధ్యాయముగా మనకు కనబడుతుంది. కనుక ఇశ్రాయేలీయుల చరిత్ర నేటి కాల క్రైస్తవ సంఘమునకు ఉదాహరణగా కనబడుతూ ఉంది. ఇశ్రాయేలీయుల చరిత్రను చూచి క్రైస్తవ సంఘము నడుచుకొనవలసి ఉన్నది. ఇశ్రాయేలీయుల చరిత్రను చూచి క్రైస్తవ సంఘము తనను తాను సరిచేసుకొనవలసినదిగా మనకు ఉదాహరణగా ఆ ఇశ్రాయేలీయుల చరిత్ర కనబడుచున్నదని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే ఇశ్రాయేలీయుల చరిత్ర అని మనము ఎప్పుడైనా ఆలోచన చేస్తే మనకు జ్ఞాపకం వచ్చే అంశము, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి అక్కడి నుంచి విడిపించబడి కనాను దేశము వారు చేరినటువంటి ప్రయాణమే ఇశ్రాయేలీయుల చరిత్రగా మనకు ఎప్పుడునూ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. చెప్పాలంటే ఇశ్రాయేలీయుల చరిత్ర ఎంతో ఉన్నది. ఇంకను ప్రపంచ చరిత్రను మనం చూడగలిగితే ఇశ్రాయేలీయుల చరిత్ర ప్రపంచ చరిత్రకు ఒక దిక్సూచిగా ఉన్నట్లుగా కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయినప్పటికీ దేవుని యొక్క వాక్య గ్రంథమును బట్టి ఇశ్రాయేలీయుల చరిత్ర అనే మాట మనకు వినబడగానే ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నటువంటి సంఘటనలే మనకు జ్ఞాపకమునకు వచ్చుచూ ఉంటాయి. అయితే ఇశ్రాయేలీయుల చరిత్ర కేవలము
జరిగిపోయిన సంగతులను మాత్రమే మనకు తెలియచేయడం లేదు, కానీ జరిగే సంఘటనలను కూడా మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. ఏ విధముగా ప్రవక్త లేదా ప్రవచనములు జరగబోవు వాటిని గూర్చి ఎలాగూ చెప్పబడుతూ ఉంటావో, అలాగునే ఇశ్రాయేలీయుల చరిత్ర కూడా జరగబోయే క్రైస్తవ సంఘము యొక్క చరిత్రను మనకు ముందుగానే తెలియపరుస్తున్నదన్న విషయాన్ని గమనించగలగాలి. ఈ ఇశ్రాయేలీయుల చరిత్ర క్రైస్తవ సంఘ చరిత్రకు ఎలాగూ సాదృశ్యముగా ఉన్నదని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయుల మూల పురుషుడు ఎవరండి? అబ్రహాము. ఇశ్రాయేలీయుల మూల పురుషుడు ఎవరని మనం ఆలోచన చేస్తే అబ్రహాము. ఆది కాండములో దేవుడు అబ్రహామును పిలుచుకున్నారు. నీవు నీ ఇంటిని, నీ ప్రజలను, నీ బంధువులను విడిచిపెట్టి నేను ప్రయాణమే వెళ్ళమని చెప్పి దేవుడు అబ్రహామును పిలుచుకున్నారు. దేవుడు ఇచ్చినటువంటి పిలుపునకు అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాము లోబడి ఆ పిలుపు మేరకు దేవుడు చూపించే ప్రతి ప్రాంతమునకు మనకు కనబడుతున్నాడు. కానీ కడకు దేవుడు అబ్రహామును ఒక దేశముగా ఆశీర్వదించారు, ఒక జనాంగముగా అబ్రహామును దేవుడు విస్తరింప చేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగమంతయు ఎవరి మీద కట్టబడి ఉన్నదంటే అబ్రహాము అనే ఒక వ్యక్తి మీద కట్టబడి ఉన్నదిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే నేటి కాల క్రైస్తవ సంఘము కూడా ఎవరి మీద కట్టబడి ఉన్నదంటే క్రైస్తవ సంఘము లక్షల కొలది, కోట్ల కొలదిగా విస్తరింపబడినది, అనేక దేశములకు చేరింది, అనేక ఖండములకు చేరింది. కానీ ఈ క్రైస్తవ సంఘమునకు మూల పురుషుడు క్రీస్తు ప్రభువారు ఒక్కరే అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక ఇశ్రాయేలీయుల చరిత్రకు అబ్రహాము మూల పురుషుడుగా ఉన్నట్లుగా క్రైస్తవ సంఘ చరిత్రకు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మూల పురుషునిగా ఉన్నారనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఎలాగూ మనము ఇశ్రాయేలీయుల చరిత్ర క్రైస్తవ సంఘమునకు తెలియజేసేటటువంటి అంశములను గూర్చి మనము పరీక్ష చేస్తూ ఆలోచన చేయగలిగితే, మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నవారుగా ఉన్నారు. ఐగుప్తు దేశములు ఇంచుమించు 400 సంవత్సరముల 30 ఏండ్లు వారు బానిసలుగా బ్రతికిన వారిగా ఇశ్రాయేలీయులు కనబడుతున్నారు. ఈ 430 సంవత్సరములు ఐగుప్తు దేశములోని ఇశ్రాయేలీయులు ఉన్నారు. కానీ వారి యొక్క స్థిరత్వము కానీ వారి యొక్క పౌరసత్వము కానీ ఎంత మాత్రము ఐగుప్తీనిగా మార్చబడలేదు. కానీ ఎన్ని వందల సంవత్సరములు ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులు ఉన్నప్పటికీ వారు అరణ్య ప్రాంతవాసులుగా లేదా అన్య దేశస్తులుగానే పిలువబడ్డారు. కానీ ఐగుప్తీయులుగా ఎంత మాత్రము పిలువబడలేదు. నేటి కాలపు ప్రపంచ చరిత్రలను కానీ ప్రపంచపు రాజ్యాంగములను కానీ మనము ఆలోచన చేయగలిగితే, ఏ ప్రాంతమునకు వెళ్ళి ఒక వ్యక్తి 5 సంవత్సరములో 10 సంవత్సరములో లేదా 15 సంవత్సరములో అక్కడ నివాసము చేస్తే అతడు ఆ దేశములో అన్ని సంవత్సరములుగా జీవించుచున్న కారణము చేత ఆ దేశపు పౌరసత్వపు హక్కును ఆ వ్యక్తికి ఇచ్చుచున్నటువంటి సందర్భాన్ని నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు ఉన్నప్పటికీ కూడా వారు ఐగుప్తీయులుగా పిలువబడలేదు. ఎందుకొరకు వారు పిలువబడలేదంటే వారు ఐగుప్తీయులు కాదు, కానీ దేవుడు వారి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి దేశమును సిద్ధపరిచారు. వారు నివసించుటకు, వారు ఉండుటకు వారి కొరకే దేవుడు ఒక ప్రత్యేకమైన దేశమును అబ్రహామునకు వాగ్దానము చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశమును వారి కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్న వారిగా మనకు దేవుని యొక్క వాక్య గ్రంథంలో కనబడుతుంది. అందుకే మొట్టమొదటిగా ఐగుప్తు దేశమే క్రైస్తవ సంఘమునకు తెలియపరచొక పాఠముగా మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీయుల చరిత్రలో మొట్టమొదటి ఘట్టము ఐగుప్తు దేశమే. ఎన్ని ఏండ్లు ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ వారు ఐగుప్తులుగా ఎలాగూ పిలువబడలేదో క్రైస్తవ సంఘము కూడా ఎక్కడ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే లోకములోనే సంఘం ఉన్నది. అందుకే దైవజనుడు అన్నారు, సంఘము కూడా లోకముతో ఏకమాయను ఏమి చేతును అన్నారు దైవజనులు. అనగా సంఘము కూడా ఎక్కడున్నదంటే లోకములోనే ఉన్నది. కానీ ఎన్ని సంవత్సరములు ఉన్నా, ఎన్ని వందల ఏండ్లు ఈ లోకములో సంఘం ఉన్నప్పటికీ కూడా సంఘము ఎంత మాత్రమును కూడా లోకముగా పిలువబడకూడదు, లోకముగా మార్చబడకూడదు.
ఎన్ని ఏండ్లు ఉన్న సంఘము దేవుని సంఘముగానే, క్రైస్తవ సంఘముగానే, సిద్ధపడుతున్నటువంటి వధువు సంఘముగానే ఆ సంఘము జీవించవలసినది. కానీ ఎన్ని వందల ఏండ్లు ఉన్నప్పటికీ కూడా లోకపు సంఘముగా కానీ, లోకపు సంబంధిత సంఘముగా కానీ ఇది మార్చబడకూడదన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలీయులు కూడా, ఐగుప్తు దేశంలో వారు అనుభవించినటువంటి జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే, ఐగుప్తు దేశంలో వారు శ్రమను అనుభవించారు. ఐగుప్తు దేశంలో ఏముందంటే వెట్టి చాకిరి ఉంది. సంఖ్యాకాండంలో వ్రాయబడిన మాట ప్రకారం మనం చూడగలిగితే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఎలాంటి శ్రమను అనుభవించారని వ్రాయబడిందంటే, వారు ఇనుప కొలిమి వంటి శ్రమను అనుభవించారనే మాట బైబిల్లో ప్రస్తావించబడింది. ఇనుప కొలిమి, ఒక ఇనుమును కరిగించాలంటే దానికి ఎంతో వేడి అవసరమై ఉంటుంది. ఇప్పుడు అంతటి వేడిమికి సాదృశ్యముగా ఉన్నటువంటి శ్రమల జీవితమును ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో అనుభవించారు. ఐగుప్తులో బానిసత్వం ఉంది, ఐగుప్తులో కరువు ఉంది, ఐగుప్తులో శ్రమ ఉంది, ఐగుప్తులో కష్టం ఉంది, ఐగుప్తులో ఆకలి బాధలు ఉన్నవి, ఐగుప్తులో చెమట ఉన్నది. కానీ దేవుడు ఐగుప్తుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలును పిలుచుకుని వారిని ఎక్కడికి నడిపించనయ్యున్నారంటే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించనయ్యున్నారు. ఈ పాలు తేనెలు ప్రవహించే దేశములో ఏమున్నవంటే సంతోషం ఉన్నది, అక్కడ సమృద్ధి ఉన్నది. ఇక అక్కడ ఆకలి దప్పిక వంటి బాధలు ఏమీ కూడా ఇశ్రాయేలులకు ఉండవు. అలాంటి ప్రత్యేకమైన దేశమునకు ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు, ఐగుప్తు నుంచి వారిని విడిపించుటకు ప్రయత్నించిన వారిగా దేవుడు మనకు కనబడుతున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచినప్పటికీ కూడా వారి మనస్సు ఏం చేయలేదంటే ఐగుప్తుని విడవలేకపోయింది. దేవుని స్తోత్రం. వారు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు, కానీ వారి మనస్సులు ఎక్కడ ఉండిపోయాయి అంటే ఐగుప్తులోనే ఉండిపోయాయి. ఐగుప్తులో వారు పడిన శ్రమను మర్చిపోయారు. ఐగుప్తులో వారు జీవించినటువంటి బానిసత్వపు బ్రతుకుని మర్చిపోయారు. మార్గములో ఆకలి అయినప్పుడల్లా ఐగుప్తులో మేము చేపలు తిన్నామన్నారు, ఐగుప్తులో మేము మా కొండల వద్ద కూర్చుని చక్కని వంటలు వండుకున్నామన్నారు, ఐగుప్తులో మేము సుఖంగా బ్రతికామన్నారు. కానీ వాస్తవమునకు ఐగుప్తి చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తి చరిత్ర అంతా ఇశ్రాయేలీయుల యొక్క చెమటతో, శ్రమతో, కష్టముతో నిండిపోయినదిగా మనకు కనబడుతుంది. అలాగే ఈ ఐగుప్తునకు సాదృశ్యముకున్నటువంటి లోకము, ఈ లోకములో ఇశ్రాయేలులకు సాదృశ్యముకున్నటువంటి క్రైస్తవ సంఘము, ఈ క్రైస్తవ సంఘము కూడా లోకములో అనుభవించుచున్నది ఏంటంటే శ్రమయే. లోకములో అనుభవించుచున్నది ఏంటంటే వ్యాధి బాధలే. అందుకే ఈ వ్యాధి బాధల నుంచి విడిపించబడుట కొరకై, ఈ లోకము నుంచి తప్పించబడుట కొరకై, ఈ లోకపు ఆయాసముల నుంచి తప్పించుకొనుట కొరకై మనమును కూడా యేసుక్రీస్తు అనే రక్షకుని అంగీకరించి ఈరోజు దేవుని సంఘముగా మార్చబడి ఉన్న వారముగా మనము ఉండిన వారమై ఉన్నాం. అయితే దేవుని పిలుపుని బట్టి దేవుని సంఘముగా మార్చబడినప్పటికీ ఇంకా ఇశ్రాయేలీయుల్లో ఐగుప్తి ఆలోచన ఎలాగూ పోలేదో సంఘములో కూడా లోకపు ఆలోచన అలాగునే పోకుండగా చింత చచ్చినను దానిలో ఏం చావదంటండి, పులుపు చావదు అన్నట్లుగా లోకమును విడిచి సంఘములోనికి వచ్చినప్పటికీ మనలో ఇంకా నువ్వు లోకపు ఆశలు తొలగిపోవడం లేదు, లోకపు తలంపులు తొలగిపోవడం లేదు. అందుకే లోకపు మనుషులను చూస్తే వారు లోకానుసారమైనటువంటి ఆనందములు, లోకానుసారమైనటువంటి ఆశలను, లోకానుసారమైనటువంటి జీవితమును బ్రతుకుతూ ఉన్నప్పుడు వారిని చూచి వారి బ్రతికే ఎంతో సుఖముగా ఉన్నదే, మనమేంటి ఎంత శ్రమ పడవలసి వస్తుంది, మనమేంటి ఇలాగూ దేవుని వద్దకు ఎల్ల వేళలా రావాల్సి వస్తుంది, ప్రతిసారి దేవునికి మొక్కవలసి వస్తుంది, ప్రార్థించవలసి వస్తుంది, వారి బ్రతికే ఏమీ లేనిటువంటి స్థితిలో దేవునికి ఎలాంటి మొక్కుబళ్ళు, ఎలాంటి ప్రార్థనలు చేయకపోయినప్పటికీ వారి జీవితం ఎంత బాగున్నదో అనేటటువంటి ఆలోచనలు మనలో కూడా రాక మానడం లేదు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు శ్రమ అనుభవించినప్పటికీ వారు అనుభవించిన శ్రమ మర్చిపోయారు. వారు అక్కడ అనుభవించిన కొద్దిపాటి ఆ భోజన పదార్థాలను జ్ఞాపకం చేసుకునేవారు, అదే బాగున్నది అనే ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సంఘము కూడా నేర్చుకోవలసింది లోకము శ్రమ, ఆ లోకపు శ్రమను తప్పించుకుని యేసు క్రీస్తు ప్రభువారి రక్షణ గుడారములోనికి మనం వచ్చి ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ కవచములోనికి మనం వచ్చి ఉన్నాం.
ఈ రక్షణ గుడారములో చేరినటువంటి మనము లోకమును చూచి ఆశిస్తూ ఉన్నామేమో, లోకపు నేత్రాశ, లోకపు జీవపు ఢమ్మమును మనం చూచి అవే బాగున్నవి అని ఆశపడుతూ ఉన్నామేమో. ఒకసారి మనము మరలా లోకములోనికి వెళితే మనకేముంటుందంటే శ్రమ అనేదే ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుని స్తోత్రం. మీరందరూ చక్కని పెండాలలో కూర్చుని ఉన్నారు, చక్కని నీడలో కూర్చుని ఉన్నారు. ఈ పెండాలు దాటి బయటకు వెళితే మరలా మనకి ఏం తప్పదంటే ఈ ఎండ అనేది తప్పదు. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామంటే నీడలో కూర్చున్నాం. నీడలో కూర్చున్నంత వరకు ఎండలో వచ్చి వెళ్తున్న వారిని చూచి వారే చక్కగా తిరుగుతున్నారే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి బయటకు వెళ్తే ఆ ఎండ వేదన ఎంత అధికముగా ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. గనుక దేవుని సంఘమైనటువంటి మనము విడిచి వచ్చిన లోకమును మరలా ఆశించకూడదు. ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచినప్పటికీ మరలా ఐగుప్తుని ఆశించచ్చు, మరలా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటూ మరలా ఐగుప్తు దేశమే బాగున్నది అని ఆలోచన చేస్తూ వారు మనస్సు మార్చబడక ఉన్న కారణము చేత అరణ్యములో వారు రాలిపోయారనే మాట బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. కనుక దేవుని సంఘమైనటువంటి మనము ఒక్కసారి వెలిగింపబడి ఉన్నాం, ఒకసారి క్రీస్తు ద్వారా రక్షింపబడి ఉన్నాం, ఒక్కసారే మనం అందరికీ అందింపబడిన బోధను బట్టి క్రీస్తులోనికి మార్చబడి ఉన్నాం. కనుక క్రీస్తులోనికి వచ్చిన మనము మరలా లోకపు తట్టు ఆకర్షింపబడకూడదు, మరలా లోకమును చూడకూడదు. ఒకవేళ ఇంకను నీవు లోకము తట్టు ఆకర్షింపబడుతూ ఉంటే నీలో పరిపూర్ణ భక్తి జీవితం అనేది ఏర్పడలేదన్న విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మొట్టమొదటి అంశము ఇశ్రాయేలీయులు జీవించిన అంశం ఎక్కడంటే ఐగుప్తు దేశము. క్రైస్తవ సంఘం ఉన్న దేశము లేదా క్రైస్తవ సంఘం ఉన్న స్థలము కూడా ఏంటంటే లోకము. ఐగుప్తి లోకమునకు సాదృశ్యముగా ఉన్నది, ఇశ్రాయేలీయులు సంఘమునకు సాదృశ్యముగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఎలాగూ ఐగుప్తుని మరవలేక కనాను చేరలేకపోయారో లోకములో ఉన్న క్రైస్తవ సంఘమైన మనము కూడా ఈ లోకమును మరువలేకపోతే దేవుని రాజ్యములోనికి చేర్చబడలేమన్న విషయాన్ని మనము గమనించాలి. అందుకే లోకములో ఉన్నప్పటికీ లోకమును అంటకుండగా మనం ఎలాగూ జీవించాలంటే చెరువులో కొన్ని ఆకులు మనకు కనబడుతూ ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన ఆకులు, వాటి పేర్లు బహుశా తామరాకులు అంటారు అనుకుంటా. ఆ ఆకుల మీద నీటిని మనం పోస్తే ఆకు ఆ నీటిని ఏం చేయదంటే పీల్చుకోదు. ఆ నీటి దాని మీద వేసినప్పుడు అది మరలా జారుకుండు కిందకి వచ్చేస్తుంది. ఒకవేళ నీరు దాని మీద నిలవబడినప్పటికీ అది ఒక గడ్డ కింద మాత్రమే ఉండిపోతుంది, కానీ ఆ ఆకులోనికి అది ఏమవుదంటే ఎంత మాత్రము కూడా పీల్చుకొనబడదు. ఈరోజు క్రైస్తవ సంఘము లోకములో ఉన్నప్పటికీ ఎలాగూ మనం జీవించాలంటే అంటూ 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 అనుచు మనం జీవించాలని మన దైవజనుడు వ్రాసిన విధానముగా మనము జీవించాలి. అందుకే ఒకసారి పాడుకుందాం. వధువు సంఘము వరుణి కొరకు, వధువు సంఘము వరుణి కొరకు ఎదురు చూచున్నది. అదమమొక్క పాపమైన, అదమమొక్క పాపమైన అంటకుండా నున్నది, అంటనీయకున్నది, అంటూ అంటను చున్నది. వధువు సంఘము వరుణి కొరకు ఎదురు చూచున్నది. దేవుని స్తోత్రం. గనుక మొదటిగా ఈ లోకమును సంఘము విడిచిపెట్టవలసింది. ఇక రెండవ అంశము ఇశ్రాయేలీయుల ప్రయాణములో కనబడే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఐగుప్తుని విడువగానే వారికి ఎదురయ్యిన శ్రమ ఎర్ర సముద్రము. ఈ ఎర్ర సముద్రములో వారు పొందుకున్న మరణం ఏమిటో దేవుని వాక్య గ్రంథంలో అపోస్తులుడైన పౌలు వ్రాస్తూ ఉంటారు. చదువుకుందామండి. దేవుని యొక్క వాక్య గ్రంథములో నుంచి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. చాలండి. రెండవ అంశము
ఇశ్రాయేలీయులు దాటుకున్నది ఏంటంటే ఎర్ర సముద్రము. ఈ ఎర్ర సముద్రం ఒక ఆటంకముగా మనకు కనబడుతుంది. ఈ ఎర్ర సముద్రం ఒక అడ్డుగా మనకు కనబడుతుంది. వేరొక మార్గం ఉన్నప్పటికీ దేవుడు ఇశ్రాయేలీయులను ఏ మార్గం గుండా ప్రయాణింప చేస్తారంటే ఈ ఎర్ర సముద్రం ఉన్న మార్గం గుండానే ప్రయాణింప చేస్తారు. వేరొక మార్గం ఉన్నదని మనకు ఎలాగూ బోధపడుతుందంటే, ఐగుప్తు దేశంలో మోషే మునుపు ఒకసారి ఐగుప్తు దేశము నుంచి పారిపోయి మిద్యాను అరణ్య ప్రాంతమునకు తప్పించుకుని వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఆ మోషే మొదటి ప్రయాణము చేసినప్పుడు ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేయలేదు, కానీ అతడు వేరొక మార్గము గుండా ప్రయాణము చేసి ఆ ఎర్ర సముద్రమును తప్పించుకుని ఐగుప్తు దేశమును తప్పించుకుని మిద్యాను అరణ్య ప్రాంతమునకు వెళ్ళాడు. కానీ దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలీయులను ఆ మార్గం గుండా నడిపించడం లేదు, కానీ దేవుడు ఎర్ర సముద్రపు మార్గము గుండానే నడిపిస్తున్నారు. ఎర్ర సముద్రం మన దృష్టికి అడ్డుగానే ఆటంకముగానే కనబడవచ్చు, కానీ దేవుని దృష్టికి ఇశ్రాయేలీయులను కడిగి మరలా వారిని పరిశుద్ధపరచు నీటి బాప్తిస్మము సాదృశ్యముగా మనకు ఎర్ర సముద్రము కనబడుతుందని మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే ఇశ్రాయేలీయులు మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరనే మాట మనకు కనబడుతుంది. ఐగుప్తుని విడిచిన వెంటనే వారు బాప్తిస్మం పొందుకొనవలసింది, అనగా ఎర్ర సముద్రములో తమను తాము శుభ్రము చేసుకొనవలసిన వారై ఉన్నారు. అలాగే దేవుని సంఘమైనటువంటి మనము కూడా మొదటిగా లోకముని విడిచి దేవుని తెలుసుకుని దేవుని చెంతకు వచ్చి ఉన్నామేమో. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము దేవునిని అంగీకరించుటకు సాదృశ్యముగాను దేవునిని అంగీకరించినట్టి బహాటపు క్రైస్తవ సంఘములో సభ్యులుగా చేర్చబడటం కొరకును మనమును బాప్తిస్మము అనేటటువంటి ఒక కార్యక్రమమును జరిగించుకొనవలసిన వారమైన మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని చెప్పి స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కనుక బాప్తిస్మము క్రైస్తవ సంఘమునకు ఎంతో ప్రాముఖ్యమైనదన్న విషయాన్ని మనం గమనించాలి. మనకు మాదిరి చూపుటకే స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారే బాప్తిస్మం ఇచ్చు యోహాని గారి చేత బాప్తిస్మము పొందుకున్న వారిగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడగలుగుతున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మమును కూర్చి చేసిన బోధలు ఉన్నవి. యోహాను బాప్తిస్మమును గూర్చి చేసిన బోధలు కనబడుతున్నాయి. పేతురు బాప్తిస్మమును గూర్చి చేసిన బోధలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నవి. కనుక దేవుని సంఘమైనటువంటి మనము భక్తుల బోధనలు బట్టి స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బోధను బట్టి లోకము నుంచి వేరుపరచబడిన పెదప క్రీస్తు ప్రభువులో క్రీస్తు సంఘములో సభ్యులముగా చేర్చబడుట కొరకు బాప్తిస్మమును పొందుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. చాలామంది బాప్తిస్మమును పొందుకొనుటకు వెనుకంజ వేస్తూ ఉన్నవారుగా ఉంటారు. బాప్తిస్మమును పొందుకొనుటకు ఎంత మాత్రం ఇష్టపడేవారుగా ఉండరు. చాలామంది మేము మనస్సున దేవునిని నమ్ముకున్నాము కదా, మరలా ఈ బాప్తిస్మపు కార్యక్రమం ఎందుకు, ఈ బాహాటముగా నీటిలో మునుగుట ఎందుకు అని చెప్పి చాలామంది ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. అందుకే బాప్తిస్మమును గూర్చి మన దైవజనుడు రాసిన కీర్తన మనం చూడగలిగితే మనస్సున్న బాహ్యమును కూడా అని చెప్పి దైవజనుడు ఆ గణపరచుడి దేవుని పాటలో వ్రాస్తుంటారు. మనస్సున్న గణపరచుడి, అలాగే బాహ్యమును కూడా గణపరచుడు అని చెప్పి దైవజనుడు వ్రాస్తూ ఉంటారు. నీవు మనస్సును దేవుని నమ్ముకున్నావు, మనస్సును లోకమును విడిచిపెట్టావు, క్రీస్తును సొంత రక్షకునిగా నీవు నీ మనస్సును అంగీకరించగలిగావు. కానీ మనస్సును మాత్రమే దేవునిని గణపరచడం కాదు, కానీ బాహ్యమును కూడా నీవు నీ దేవునిని గణపరచగలగాలి, నీవు రక్షింపబడగలగాలి, నీవు బాప్తిస్మం పుచ్చుకొనగలగాలి, బాహాటపు క్రైస్తవ సంఘములో సభ్యులముగా నీవు మార్చబడగలగాలి. తద్వారా బాహాటముగా కూడా నీవు దేవునిని గణపరచువాడవుతావు. చాలామంది బాహాటముగా ఈ క్రైస్తవ సంఘములో చేర్చబడుట కొరకు బాప్తిస్మమును పుచ్చుకున్నటకు ఎంత మాత్రమును ఇష్టపడరు. వారికి ఉన్న కారణముల చేతనో భయముల చేతనో ఆందోళన చేతనో ఎవరో ఒకరి భయము చేతనో ఇటు బాప్తిస్మపు కార్యక్రమములు పుచ్చుకున్నటకు కూడా చాలామంది అడ్డులుగా లేదా ఆటంకములుగా ఉన్నవారిని చూచి బాప్తిస్మమును పుచ్చుకొనలేకపోతున్న వారు కూడా అనేక మంది ఉంటూ ఉంటారు. ఈరోజు ఏ కారణములు నిన్ను ఆపుతున్నవో ఆ కారణములకు నీవు బానిసవు అనే విషయాన్ని నీవు గమనించాలి. నీవు వేటిని విడిచిపెట్టగలవో వాటి నుంచి నీవు స్వతంత్రుడవుతావు, నీవు వేటిని విడిచిపెట్టలేవో వాటికి నీవు బానిసవే అనే విషయాన్ని నీవు గమనించాలి. కనుక ఈ లోక కార్యములను విడిచిపెట్టి, ఈ లోకపు భయములను విడిచిపెట్టి, లోకపు అధికారములను
విడిచిపెట్టి దేవుని అధికారము వైపు చూచుచు దేవుడు స్వాతంత్రం ఇచ్చుటకు ఆ బాప్తిస్మపు కార్యక్రమమును పుచ్చుకొనమంటే ఆ స్వాతంత్రమును పుచ్చుకొనలేక అంధకారములోనే భయము చేత మనం ఇంకను దాసత్వము కారణముల చేత మరొక కారణముల చేత ఈ బాప్తిస్మపు కార్యక్రమమును కూడా పుచ్చుకొనలేకపోతున్న వారముగా ఉంటూ ఉన్నాం. గనుక ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి వెంటనే ఎర్ర సముద్రము మార్గం గుండా వెళ్ళినది ఎందుకు కొరకనగా వారికి దేవుడు బాప్తిస్మం ఇచ్చుట కొరకే కానీ మరొక కారణము కాదు. ఇంకా అనేకమైన కారణములు, తన అద్భుతములు చూపించుటకు, తన మహాత్తును ఐగుప్తు దేశమందంతటా ప్రకటింపచేయుట కొరకు ఇలాంటి కారణములు ఉండి ఉండవచ్చును. కానీ ఆ ఎర్ర సముద్రము గుండా వారిని దేవుడు దాటింప చేసిన కారణాల్లో ఒకటి ఏంటంటే వారికి బాప్తిస్మపు కార్యక్రమమును జరిగించుట కొరకు. ఈరోజు దేవుని క్రైస్తవ సంఘము గున్న మనము లోకమును విడిచిన పెదప క్రీస్తు ప్రభువులో బాప్తిస్మమును కూడా పుచ్చుకొనుట చాలా ఆవశ్యకము అనే విషయాన్ని గమనించాలి. ఇక మూడవదిగా ఇశ్రాయేలీయుల చరిత్రలో వారికి ఎదురైన అంశం ఏమిటంటే, మూడవదిగా వారు మేఘములో కూడా బాప్తిస్మం పుచ్చుకున్నారు. ఒకటి సముద్రంలో బాప్తిస్మం పుచ్చుకుంటే, రెండవదిగా మేఘములో కూడా బాప్తిస్మం పుచ్చుకున్నారు. అదే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం మరొకసారి మనం చదువుకుందాం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. చాలండి. మూడవదిగా మనకు కనబడుతున్న అంశము, ఇశ్రాయేలీయులు బాప్తిస్మం పొందుకున్నది ఎక్కడి నుంచి అనగా మేఘము నుంచి. ఈ మేఘమునకు ఒక రూపు అనేది మనకు కనబడదు. ఇక్కడి నుంచి మనం చూస్తే మేఘము ఒక రూపు ఉన్నదిగా మనకు కనబడుతుంది. కానీ ఆ మేఘము అంచు వరకు మనం వెళ్ళగలిగితే, మేఘము దగ్గర వరకు మనం వెళ్ళగలిగితే, మన చేతిని చాపి మేఘమును ముట్టుకుందామంటే ఆ మేఘము మన చేతికి ఎంత మాత్రము కూడా దొరకదు. దానికి రూపు ఉండదు. అది శారీరక స్పర్శను కలిగినది ఎంత మాత్రము కాదు. అందుకే ఈ మేఘము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. ఆత్మకు రూపం అనేది లేదని మనం గమనించగలగాలి. కనుక ఈ పరిశుద్ధాత్మకు ఆ మేఘము సాదృశ్యముగా ఉంది. ఇశ్రాయేలీయులు ఇప్పుడు మూడవదిగా మేఘములో బాప్తిస్మం పొందుకున్న ప్రకారముగా క్రైస్తవ సంఘము కూడా మూడవదిగా దేనిలో బాప్తిస్మం పుచ్చుకోవాలంటే దేవుని ఆత్మలో బాప్తిస్మం పుచ్చుకోవాలి. రెండవదిగా నీటిలో బాప్తిస్మం పుచ్చుకున్నాం. నీటిలో బాప్తిస్మం పుచ్చుకునడం అనగా మనము క్రీస్తుని అంగీకరించాం స్వంత రక్షకునిగా. దేవుని నింపబడిన వారు ఒక నేరారోపణ చేసిన వారిగా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక ఉదాహరణ చెప్పారు, ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం ఏంటంటే, ఎప్పుడును కూడా తన రాజ్యమును తానే చెదరగొట్టుకోడు ఎవరును కూడా. ఈరోజు మనమే మన చేతితో మన కంటిని పొడుచుకోం. మన చేతితో మన కంటిని పొడుచుకుంటే మనకు మనమే గాయపరుచుకుంటాం. తర్వాత ఎంత బాధపడినా ఉపయోగం లేదు. ఇప్పుడు సాతానే దేవునిని, ఒకవేళ యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తే క్రీస్తు సాతాను రాజ్యమును విస్తరింపచేయడానికి చూస్తారు. కానీ దేవుని రాజ్యపు విషయములు ఎంత మాత్రం కూడా బోధించరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన బోధ ధర్మశాస్త్రానుసారముగానే చేస్తారు. దేవునిని మహిమపరిచే బోధ చేస్తారు. అపవిత్రాత్మ పట్టిన వారిని విడిపించారే కానీ మరింత ప్రోత్సహించలేదు. అనగా దేవుడు అపవాదికి వ్యతిరేక్తముగానే ఈ భూమి మీద పని చేశారు. కానీ అపవాది యొక్క అనుకూలమైన పని అంత మాత్రం చేయలేదు. ఈరోజు దేవుని సంఘములో ఉన్న నీవు నేను కూడా దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే, దేవుని ఆత్మ నింపుదల మనము కలిగి ఉన్న వారమైతే ఎంత మాత్రమును కూడా లోకానుసారమైన పనులు చేయము. లోకమును సంతోషపెట్టు పనులు చేయము. లోకానుసారమైన లోకిష్టసారమైన పనులు మనము చేయము. లోకము కొరకు పనులు చేయము. కానీ ఆత్మచేత నింపబడి ఉంటే ఇక దేవుని కొరకే మనం పని చేస్తాం. దేవుని కొరకు ప్రయాసపడతాం. దేవుని కొరకు కష్టపడుతూ ఉంటాం. దేవుని వాక్య గ్రంథంలో శిష్యులే గొప్ప ఉదాహరణగా కనబడుతున్నారు. మునుపు ఆత్మను వారు సంపాదించుకోలేకపోయారు. అందుకే తమ కొరకు తాము జీవించారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు పునరుద్ధానుడై తిరిగి లేచాడో, ఆ పునరుద్ధానుడైన తర్వాతనే ఈ సంఘము క్రీస్తుని విడిచి, క్రీస్తుని మరచి మరలా చేపలు పట్టుకునే పనికి వారు వెళ్ళిపోయిన వారిగా బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. ఎందుకనగా వారు ఇంకా వారి వశములోనే ఉన్నారు. కానీ ఆత్మచేత నింపబడలేదు. కానీ ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ దినమందు దేవుడు తన పరిశుద్ధాత్మను ఆ 120 మంది సంఘం మీదకు దేవుడు కుమ్మరించారో, ఆది అపోస్తులు ఆ దేవుని పరిశుద్ధాత్మను పొందుకుని అప్పటి నుంచి వారు ఎవరి కొరకు జీవించారంటే దేవుని కొరకే జీవించారు. అందుకే పౌలు అంటాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే,
చావైతే లాభమే అని పౌలు అంటాడు. మిగిలిన శిష్యులు మాట అనకపోయినప్పటికీ ఆ విధముగానే జీవించారు. పేతురు దేవుని కొరకు జీవించాడు. మునుపు దేవుడు నా రక్షకుడని చెప్పడానికి, నేను దేవుని శిష్యుడు అని చెప్పడానికి భయపడి 3 సార్లు అబద్ధము చెప్పినటువంటి పేతురే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత దేవుని ఆత్మ పొందుకున్నాడు గనుక, ఆత్మ వశుడైపోయాడు గనుక ఇప్పుడు తన ప్రాణము పెట్టుటకైనను కానీ ఎంత మాత్రము వెనుకాడలేదు. అందుకే దేవుని కొరకు తిరుగువేయబడి ఇంటూ ఆకారములో సిలువ వేయబడుటకు ఇష్టపడి తన ప్రాణమును దేవుని కొరకు అర్పించి హతసాక్షిగా మారిపోయిన వాడిగా ఉన్నాడు. ఇంకా చరిత్రలో శిష్యులు ఒక్కొక్కరి మరణం మనం చూడగలిగితే ఏ విధముగా ఆత్మచేత నడిపింపబడ్డారో మనకు బోధపడుతుంటుంది. బర్తలోమయ్య అనే ఒక శిష్యుని గురించి కొన్ని చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడిన మాట, అతని శరీరం అంతా కూడా తల నుంచి పాదముల వరకు ఒలిచివేయబడి మరలా ఆ శరీరం అంతా కూడా కుట్టివేయబడింది. అంత శ్రమ అనుభవించి బర్తలోమయ్య అనే శిష్యుడు చనిపోయాడు. అనగా ఎంత శ్రమ అనుభవించుటకు అతడు తన వశములో లేడు కానీ దేవుని ఆత్మవశములో ఉన్నాడు కనుక ఆత్మ నడిపింపుని బట్టి శ్రమ అయినను గొప్ప భాగ్యము గెంచుకుని దేవుని కొరకు పనిచేసి హతసాక్షిగా అతడు మారగలిగాడు. ఈరోజు దేవుని ఆత్మను నీవు పొందుకున్నావా? దేవుని ఆత్మ నీవు పొందుకోగలిగితే నీ క్రియలే పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా లేదా సాక్ష్యములుగా ఉంటాయన్న విషయాన్ని నీవు గమనించాలి. ఒకవేళ ఇంకా నువ్వు నీటి బాప్తిస్మం పొందినప్పటికీ ఆత్మ బాప్తిస్మం పొందలేకపోయినట్లయితే నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని ఆత్మ కొరకు వేడుకున్నట్లయితే దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నిన్ను బలపరుస్తాడు, ఆత్మ చేత నిన్ను నింపుతాడన్న విషయాన్ని గమనించాలి. అందుకే దైవజనుడు కూడా దైవాత్మ రమ్ము నా తనువున వ్రాలుమని వ్రాస్తారు కనుక ఆ పరిశుద్ధాత్మ కొరకు మనము వేడుకొని ఆత్మ బాప్తిస్మమును కూడా పొందుకొనవలసిన వారమై ఉన్నాం. ఇక 4వ అనుభవము ఈ ఇశ్రాయేలీల ప్రయాణాన్ని మనం చూడగలిగితే, ఇక 4వదిగా వారు ఆ ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఆకలి చేత బాధింపబడ్డారు. ఆకలి చేత బాధింపబడి ఉన్న సమయంలో దేవుడు వారి యొక్క ఆహారమును ఇచ్చుట కొరకు ఆకాశము నుండి వారి కొరకు మన్నాను కురిపించారు. నిర్గమకాండము 16వ అధ్యాయము 15వ వచనము నుండి మనము చూద్దాం, చదువుకుందామండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. చాలండి. ఇక్కడ 4వ అంశాన్ని మనం ఒకసారి గమనించగలిగితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిన తర్వాత నీటి బాప్తిస్మము ఆత్మ బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఇప్పుడు వారు పొందుకున్నది ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆహారం. ఈ ఆహారము భూమి మీద లభ్యమైనది కాదు కానీ ఈ ఆహారం ఎక్కడి నుంచి కురిపించబడిందంటే పరలోకము నుంచి కురిపించబడింది. అది పరలోకపు ఆహారము, దేవదూతల ఆహారం అనే మాట మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఈ దేవదూతల ఆహారము చేత దేవుడు ఇశ్రాయేలులను పోషించారు. ఆ దేవదూతలు తినే ఆహారం ఏంటంటే వారును కూడా యేసుక్రీస్తు ప్రభువారి శరీరమునే భుజించుచూ ఉన్నవారిగా మనకు కనబడుతున్నారు. ఎందుకంటే దేవదూతలు పాపము చేయకుండా ఉన్నారు, వారు పాపము లేని వారిగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు. ఇటు లక్షణములు అందించుటకు ఏ ఆహారము కారణమవుతుందంటే దేవుని శరీర రక్తములే కారకములవుతాయి. కానీ లోకానుసారమైన ఆహారం మనల్ని ఏం చేస్తుందంటే మన దృష్టిని మందగింప చేస్తుంది. సంస్కృతంలో ఒక పాఠం ఉంటుంది, చదువుకునే పిల్లలకు బహుశా ఆ పాఠాన్ని వారు అధ్యయనం చేస్తుంటారు. యథా అన్నం తదా మనః అంటే మనం తినే భోజనం ఎలాంటిదో మన మనస్తత్వం కూడా అలాగునే మారిపోతుందని చెప్పి ఉదాహరణగా ఆ పాఠం కనబడుతుంటుంది. కనుక ఇప్పుడు లోకానుసారమైన ఆహారం మనలను మందగింప చేస్తుంది, లోకానుసారమైన ఆహారం మనకు బద్ధకమునిస్తుంది, లోకానుసారమైన ఆహారం మనలను చురుకుదనముతో పని చేయనట్లుగా చేయదు. కానీ లోకానుసారమైన ఆహారము మనలను మరింత అంధకారములోనికి నడిపిస్తుంటుంది, మరింత శ్రమలోనికి మనల్ని నడిపిస్తుంటుంది. కానీ దేవుని ఆహారం మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. ఆ బలపరచుట కొరకే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు ప్రయాణము చేయవలసిన వారైనారన్న కారణం చేతనే దేవుడు వారికి భూలోకపు ఆహారం అందించలేదు కానీ పరలోకపు ఆహారం అందించారు. మన్నాను వారి కొరకు కురిపించారు. ఇప్పుడు ఈ మన్నా దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుందంటే నేడు క్రైస్తవ సంఘము పుచ్చుకునేటటువంటి
దేవుని శరీరమునకు సాదృశ్యముగున్నది. యేసుక్రీస్తు ప్రభు వారి శరీరమునకు సాదృశ్యముగున్నది. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్తలు అంటూ ఉంటారు, జీవాహారమును నేనే అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉంటారు. అనగా ఇప్పుడు దేవుని శరీరం మనకు ఎలాగూ మార్చబడిందంటే జీవాహారముగా మార్చబడింది, జీవంపచేయు ఆహారముగా మార్చబడింది. ఈ దేవుని శరీరమును మనం భుజించగలిగితే ఆ శరీరమును బట్టి మేలు పొందుకోగలుగుతాం. ఈ దేవుని శరీరం బట్టి ఎన్ని మేలు ఉన్నవి అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్య గ్రంథంలో అనేకమైన మేలు కనబడుతున్నాయి. లేదా మన దైవజనులు దేవదాసయ్య గారు రాసిన ప్రభు సంస్కారపు విందనే పాట మీరు ఒకసారి ఆలోచన చేసి పాడుకోగలిగితే ఆ చరణాల్లో దేవుని శరీరము చేసి మేళ్ళను గురించి మనకు దైవజనుడు వ్యక్తపరుస్తుంటారు. ప్రభు సంస్కారము వలన, ప్రభు భోజనము వలన పాప పరిహారము కలుగు, ప్రభు భోజనము వలన స్వస్థత కార్యము కలుగుని వ్రాస్తూ ఉంటారు. అలాగే మనము ప్రభుని ముట్టుకొని భోజన పంక్తి, ప్రభువు మనలను ముట్టుకునే భోజన పంక్తి అని దైవజనుడు అభివర్ణిస్తూ ఉంటారు. ఇంకా నువ్వు దైవజనుడు రాసిన చరణాలు కూడా మనము వేరొక పాటలు కూడా ఆలోచన చేయగలిగితే నైజ పాపములు నశించుటకే రాజే స్వయముగా మనకు భోజనము వడ్డించునని చెప్పి దైవజనుడు వ్రాస్తారు. అలాగే బైబిల్ మిషన్ నాయకుడు అనే పాటలు కూడా మనం ఆలోచన చేయగలిగితే ఆరోహణ బలమిచ్చుట కొరకే మరుగైన శరీర రక్తములు మనకు అందింపబడుచుండేననే మాట కూడా మనము చూడగలుగుతున్నాం. అనగా దేవుని శరీరములో ఎన్ని మేళ్ళు ఉన్నవో మనం చూడగలుగుతున్నాం. దేవుని శరీరము ద్వారా ఒక పాపి ఎలాగో రక్షింపబడుతున్నాడో, ఒక రోగి ఎలాగో స్వస్థత పొందుకుంటూ ఉన్నాడో, ఈ లోకానుసారమైన మానవుడు పరలోకపు సంబంధి, పరలోకపు రాజు అయినటువంటి దేవునిని ఎలాగూ ముట్టుకొనగలుగుతున్నాడో, మాన్పి వేయలేనటువంటి నైజ పాపముల నుంచి మానవుడు ఎలాగూ కడగబడుచున్నాడో, మార్పు చెందగలుగుచున్నాడో, కడకు దేవునితో పాటు ఆ రాజ్యమునకు ఎత్తబడుట కొరకు ఎలాంటి ఆరోహణ బలము సంపాదించుకొనగలుగుతూ ఉన్నాడో కూడా ఈ ప్రభు శరీరమును బట్టి మనకు బోధింపబడుతున్నదన్న విషయాన్ని మనము గమనించాలి. కనుక ఇశ్రాయేలీయులు ఏ విధముగా వారు మన్నాను భుజించారో ఈరోజు క్రైస్తవ సంఘము కూడా క్రీస్తు శరీరమును భుజిస్తుంది. ఒకవేళ క్రీస్తు శరీరమును భుజించే అనుభవం ఇక ఒకవేళ మనలో లేకపోయిందేమో, అనుభవాన్ని సంపాదించుకోగలగాలి. ఎందుకంటే క్రీస్తు శరీరము మన దీన శరీరములతో మిళితము చేయబడినప్పుడు ఈ దీన శరీరములో ఉన్న పాపములు నశింప చేయబడతాయి, ఈ దీన శరీరములు బలపరచబడతాయి. ఈ బలము మనకు ఎక్కడ కనబడుతుందంటే దేవుడు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు సజీవులు రూపాంతరము చెందుదరనే మాట మనకు బైబిల్లో కనబడుతుంది. అనగా మహిమలో నుంచి అధిక మహిమలోనికి మనం మార్చబడుతూ ఉంటాం. లోకానుసారమైన శరీరము నుంచి పరలోక సంబంధిత శరీరమును సంపాదించుకుంటూ ఉంటాం. క్షయమైన శరీరము నుంచి అక్షయమైనటువంటి శరీరాన్ని మనం సంపాదించుకుంటూ ఉంటాం. కనుక ఇలాంటి మహిమ శరీరమును ఆ రెండవ రాకడలో మనం సంపాదించుకోగలగాలంటే ఆ మహిమ ఇచ్చు శరీరమును, ఆ మహిమ సంపాదింప చేయు దేవుని శరీరమును మనము ఈరోజు భూమి మీద భుజింపవలసిన వారమైన మన విషయాన్ని మనము గమనించగలగాలి. ఇక ఐదవ అంశము, ఇశ్రాయేలుల ప్రయాణములో వారికి ఎదురయ్యున్న అంశం ఏంటంటే శరీరమును భుజించినటువంటి వారు ఇప్పుడు వారు దప్పిగొని ఉన్నారు. కనుక వారి నిమిత్తము దేవుడు నీటిని తొలిపించారు. వారు ఒక బండలో నుంచి బయలు వచ్చిన నీటిని త్రాగారు. ఆ బండలో నుంచి వచ్చిన నీటిని త్రాగి బలమును సంపాదించుకున్న వారిగా మనకు ఇశ్రాయేలీయులు కనబడుతున్నారు. హోరేబ్ అనే బండ వద్ద వారు దిగినప్పుడు వారందరూ కూడా ఎంతో దాహము చేత బాధపడుతూ ఇక మోషేను రాళ్ళు రువ్వి చంపాలనేటటువంటి ఉద్దేశమునకు వారు వచ్చివేసి ఉండగా మోషే దేవుని వేడుకుంటూ ఉంటాడు, ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేయలాగున్నారు, దయచేసి మా అందరికీ దాహమునికిమ్మని దేవుని వేడుకున్నప్పుడు దేవుడు వారి కొరకు ఒక బండను ఏర్పరిచి ఆ బండతో చెప్పమనగా ఆ బండ వరకు నీళ్ళు వస్తుందని చెప్పి దేవుడు మోషేతో చెప్తే మోషే వెళ్ళి ఆ బండను కొట్టగా ఆ బండలో నుంచి నీళ్ళు బయలు వెళ్ళాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ బండలోని నీటిని త్రాగి వారి దప్పికను తీర్చుకున్నారు. ఆ దప్పికను తీర్చుకున్న పెదప వారు చేసిన పన్నెండుని మనం ఆలోచన చేస్తే ఆ దప్పికను తీర్చుకున్న పెదప అమాలేకీయులతో వారు యుద్ధం చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దప్పికను తీర్చుకునే పెదప వారు చేసినది ఏంటంటే అమాలేకీయులతో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధములో
ఇశ్రాయేలీయులకు ఎలాంటి నైపుణ్యత లేకపోయినప్పటికీ దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించారు. ఎందుకనగా వారు ఆ బండలో నుంచి బయలు వచ్చిన నీటిని త్రాగారు. కొరింథీ పత్రికలో వ్రాయబడిన మాట, ఆ బండ ఎవరో కాదు కానీ ఆ బండ క్రీస్తే. ఈరోజు ఆ బండకు సాదృశ్యముగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారిలో నుంచి బయలు వస్తున్నటువంటి రక్తమును మనం త్రాగుచున్నాం. క్రీస్తు ప్రభువారి రక్తమును పానముగా మనము పుచ్చుకొనుచు ఉన్నాం. ఆ నీటిని పుచ్చుకున్న ఇశ్రాయేలీయులు ఏ విధముగా యుద్ధము చేసి విజయాన్ని సంపాదించుకున్నారో, క్రీస్తు ప్రభువారి రక్తమును పుచ్చుకుంటున్నటువంటి మనము కూడా ఈ లోకముతో యుద్ధము చేసి లోకమును జయించి దేవునితో పాటు దేవుని రాజ్యమునకు చేర్చబడు సిద్ధపాటును సంపాదించుకుంటామన్న విషయాన్ని కూడా మనము గమనించవలసినటువంటి వారమైన. ఇంకను ఈ బండను మనం చూడగలిగితే క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాట, జీవ జలముల ఊట నా యొద్ద ఉన్నదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. కనుక ఇప్పుడు ఆ బండలో నుంచి బయలు వచ్చిన నీటిని ఇశ్రాయేలీయులందరూ త్రాగి సంతృప్తి చెందినట్లే యేసుక్రీస్తు ప్రభువారిలో నుంచి బయలు వచ్చే రక్తముని ఈరోజు సంఘము కూడా త్రాగి సంతృప్తి చెందగలగాలి. ఈరోజు ఎన్ని వందల మంది రక్షింపబడి ఎన్ని ఏండ్లు కొలది ప్రభు యొక్క శరీర రక్తములు పుచ్చుకున్న ఆయన శరీర రక్తముల్లో ఏమీ లేదంటే ఎక్కడను కూడా అయిపోవడం అనేది లేదు. ఒక కొండలో మనము భోజనాన్ని వడ్డించడం ప్రారంభిస్తే ఆ కొండలో ఎంత ఉందో అంతా వడ్డించేసరికి ఆ కొండ ఏమైపోద్దండి? అమ్మ అందరూ వింటున్నారా? ఆ కొండ ఏమైపోద్ది? ఖాళీ అయిపోద్ది. అంతేగాని కొండ ఇంకా ఊరుతుందా? ఊరదు. కానీ దేవుని శరీర రక్తములు క్రైస్తవ సంఘము ఎన్నో ఏండ్ల కొలది పుచ్చుకుంటున్నప్పటికీ ఆయన శరీరములో ఆయన రక్తంలో ఏమీ లేదంటే దైవజనుడు అన్నారు, తరుగు లేదన్నారు. ఆ పాటలో ఎన్ని వందల ఏండ్లు మనం పుచ్చుకున్నప్పటికీ ఆయన శరీరములో కానీ ఆయన రక్తములో కానీ తరుగు అనేది లేదు, అయిపోతుంది అనేది లేదు. ఎందుకంటే ఆయన జీవాహారము, ఆయన జీవజలముల ఊటై ఉన్నాడు. కనుక ఆయన శరీరం పుచ్చుకున్న మనము ఇప్పుడు ఆయన రక్తమును మనం పుచ్చుకొనగలిగితే మరలా ఈ లోక దప్పికను మనం పొందుకోక దేవుని రాకడ కొరకు సిద్ధపడుని మనము ఆయన పరిశుద్ధ శరీర రక్తముల ద్వారా పొందుకొనగలమన్న విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక ఆరవదిగా ఇశ్రాయేలీయులు దాటుకున్నటువంటి అంశం ఏమిటని మనం చూడగలిగితే, ఆరవది సీనాయి కొండ. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిన తర్వాత అరణ్యమును దాటుకుంటూ వెళుతున్నటువంటి వారి యొక్క ప్రయాణ మార్గములో సీనాయి పర్వతం దగ్గరికి వారు చేర్చబడ్డారు. ఆ సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులు వారి గుడారములు ఏర్పరచుకున్నారు. వారి గుడారములు ఏర్పరచుకుని వారి గుడారాల్లో నివసించారు. అయితే దేవుడు వచ్చి మోషేతో అన్నాడు, మోషే నీవు పర్వతం మీదకి ఎక్కిరా అని చెప్పి దేవుడు మోషేను పర్వతం మీదకి పిలుచుకుని వెళ్ళాడు. ఆ పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడారు. మోషే దేవుడి మాటలు విన్నాడు. దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఇచ్చారు. ఆ రాతి పలకలు మోషే చేత పట్టుకుని ఆ పర్వతమును దిగి మరలా ఇశ్రాయేలీయుల చెంతకు చేర్చబడ్డాడు. గనుక ఈ 6వ అంశము, ఈ సీనాయి పర్వతం దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే దైవ సన్నిధికి సాదృశ్యముగా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ సంఘమునకు అతి ప్రాముఖ్యమైన అంశము, అతి ప్రాముఖ్యమైన స్థలం ఏమిటంటే దైవ సన్నిధే. దైవ సన్నిధిలోని సంఘము మార్చబడగలుగుతుంది. దైవ సన్నిధిలోని సంఘము మహిమను సంపాదించుకుంటుంది. దైవ సన్నిధిలోని సంఘము దేవుని సహవాసాన్ని సంపాదించుకుంటూ ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచారు కానీ సీనాయి పర్వతపు అనుభవాన్ని సంపాదించుకోలేపారు. క్రైస్తవ సంఘము అనేక లక్షల కోట్ల కొలది ప్రజలు ఉన్నప్పటికీ అందరూ ఏ అనుభవాన్ని సంపాదించుకోలేకపోతూ ఉన్నారంటే దైవ సన్నిధి అనే అనుభవాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. కానీ రాకడ కాలములో దైవజనుడు దేవదాసాయి గారికి దేవుడు బయలుపరిచినటువంటి ఈ బైబిల్ మిషనులో దేవుడు ప్రత్యేకముగా సంగమునకు నేర్పించిన అంశం ఏంటంటే దైవ సన్నిధి అనే అంశమే. ఈ సన్నిధే సంగమునకు దేవుడు ఎంతో దైవజనుని ద్వారా నేర్పించిన వారై ఉన్నారు. మనము ఈ కూటపు ఆరంభములో కూడా ప్రారంభ ప్రార్థనలో కూడా అయ్యగారు చేసిన ప్రార్థనను మనం ఆలోచన చేస్తే ఇవి సభలు మాత్రమే కాదు కానీ సన్నిధి కూటాలన్నారు. అంతగా దైవజనుడు మనకు సన్నిధిని నేర్పించారు, సన్నిధిని అలవాటు చేస్తారు. సన్నిధి కూటములు ఇప్పుడు విరివిగా స్థాపించబడ్డాయి కనుక
సన్నిధి కూటములు విరివిగా జరిగించబడుతున్నాయి కనుక ఇక నేను దేవుడి చెంతకు వెళ్ళినా పర్వాలేదు అన్నట్లుగా దైవజనులు పలికి ఉన్నారనే మాట మనము భక్తుల ద్వారా పెద్దల ద్వారా వినిచ్చు ఉంటాం. అంటే దైవజనుని యొక్క ఈ మిషన్ను స్థాపించటంలో ప్రాముఖ్యమైనటువంటి అంశము లేదా ప్రాముఖ్యమైనటువంటి పాఠము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దైవ సన్నిధి అని మనము ఆలోచన చేయగలిగిన వారముగా ఉండాలి. కనుక ఈ దైవ సన్నిధి అనుభవం ఎంతమంది కలిగి ఉన్నారు? ఇశ్రాయేలీయులు అయితే మోషే ఒక్కడే కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు మోషేను ఒక్కడినే ఆ కొండ మీదకి రమ్మన్నాడు. మిగిలిన పాళెపు ప్రజలందరూ కూడా పర్వతము చుట్టూనే ఉన్నారు, కానీ ఒక్కరిని కూడా పర్వతం ఎక్కలేకపోయారు. పర్వతపు అంచును కూడా దేవుడు వారిని ముట్టుకొనవద్దన్నారు. ఇంకా నువ్వు చెప్పాలంటే ఇశ్రాయేలీయులు దేవుని స్వరము వినడానికి కూడా భయపడిన వారిగా ఉన్నారు. నిర్గమకాండం 20వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులు మోషేతో అంటారు, అయ్యా మోషే, దేవుడు నీవు మాతో మాట్లాడుము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవదుము. చాలండి. ఇక్కడ మనము ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలీయులు దేవుని స్వరమును విన్నాను కూడా భయపడుతున్నారు. ఇశ్రాయేలీయులు దేవుని స్వరము విన్నా కూడా చనిపోతారేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే వారిలో స్వరము వినే అనుభవం లేదు, దేవుడిని చూచే అనుభవం లేదు. దేవుడు అక్కడ ఉంటే దేవుని ప్రక్కన దేవుని దగ్గర నిలచి ఉండగలిగిన అనుభవం వారిలో లేదు. అనుభవం ఇశ్రాయేలు జనమంతటిలో ఎవరిలో మాత్రమే మనకు కనబడుతుందంటే మోషేలో కనబడుతుంది. అందుకే పర్వతపు శిఖరం మీదకి వెళ్ళాడు, దేవుడు మోషే వద్దకు దిగి వచ్చాడు, దేవుడు మోషేతో మాట్లాడాడు, మోషే దేవుని స్వరము విన్నాడు, దేవునితో మాట్లాడారు. దేవుని యొక్క ముఖమును లేదా దేవుడు అతనిని దాటిపోతూ ఉన్న ప్రక్రియలో దేవుని వెనుక తట్టును మోషే చూచిన అనుభవాన్ని కూడా మోషే సంపాదించుకున్నవాడే అన్నాడు. ఈరోజు ఇక్కడ సంగముగా కూడిన మనలో ఎంతమందిలో దేవుని స్వరమును విన్న అనుభవం ఉంది, దేవుని దర్శనమును చూచిన అనుభవం ఉంది, దేవుని ప్రత్యక్షతను కలిగిన అనుభవం మనలో ఉన్నది. ఇటు వరములే కదా దైవజనుడి ద్వారా మనకు అందించబడ్డాయి, ఇటు వరములే కదా దైవజనుడి ద్వారా మనకు నేర్పించబడ్డాయి. అనేకులు దేవుడు కనబడతారని దేవుడు మాట్లాడతారని చెప్పితే నమ్మని వారు ఉన్నారు. ఒకవేళ దేవుడు కనబడకపోతే దేవుడు మాట్లాడకపోతే దేవుడు అనే పేరుకి అతనికి ఎందుకు సార్థకమవుతుంది? ఒక మనుషుడైతే జేగురుపాడులో ఉన్నవాడు రాజమండ్రిలో కనబడకపోవచ్చు, ఎందుకంటే ఆ వ్యక్తి జేగురుపాడులోనే ఉన్నవాడు. అతడు రాజమండ్రి వెళ్తేనే అక్కడ కనబడతాడు, కానీ ఇక్కడ ఉన్నంతకాలం ఏం చేయలేడంటే ఆ వేరొక గ్రామంలో అతడు కనబడలేడు. ఎందుకనగా మానవునికి ఒక పరిమితి ఉంది, ఈ పరిమితిని దాటి వెళ్ళలేడు. కానీ దేవునికి పరిమితులు లేవు. నాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదని ప్రభువారు అన్నారు. కనుక ఆయనకు పరిమితులు లేవు. కనుక ఆయన మానవులకు కనబడగలడు, మానవులతో మాట్లాడగలడు. అదే బైబిల్ మిషన్ అనుభవము, అదే దైవజనుడు మనకు నేర్పించిన అందించిన అనుభవము. అందరికీ కనబడుదును, అందరితో మాట్లాడుదును అనుటయ్యే ఈ మిషన్ విశ్వాసం అని చెప్పి మనం పాడుతుంటాం. కనుక ఈ బైబిల్ మిషన్ సంఘములో ఉన్నటువంటి మనము దేవుని రూపును చూడగలిగిన స్వభావాన్ని లేదా సహవాసాన్ని సంపాదించుకోవాలి. స్వరము విన్నటువంటి ఆ సహవాసాన్ని మనం సంపాదించుకోవాలి, అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. దైవ సన్నిధిని మనము నేర్చుకొనగలగాలి, దైవ సన్నిధిని అలవర్చుకొనగలగాలి, మెట్ల క్రమాన్ని మనము ధ్యానించుకోగలగాలి. ఇట్టి క్రమాన్ని మనం జరిగించుకున్నప్పుడే, ఇటు ప్రథమమైనటువంటి పర్వతాన్ని మనం ఎక్కినప్పుడే దేవుని పరిశుద్ధ పట్టణం అనే పర్వతాన్ని కూడా మనము ఎక్కగలము. ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండకపోతే, దైవ సన్నిధి అనే పర్వతాన్ని మనం ఎక్కలేకపోతే, రూపాంతర లేదా ఆరోహణ కొండను కూడా మనం ఎంత మాత్రము ఎక్కలేమన్న విషయాన్ని గమనించవలసినటువంటి వారమైన మందికి సంఘమైనటువంటి మనము 6వదిగా అలవర్చుకొనవలసిన లక్షణము దైవ సన్నిధి అనే లక్షణం. ఇక చిట్ట చివరిగా 7వ అంశము ఇశ్రాయేలీయులు దాటుకుని వెళ్ళిన అంశం ఏమిటని మనం ఆలోచన చేస్తే యోర్దాను నది దాటించబడుట. ఇక చిట్ట చివరిగా యోర్దాను దాటించవలసినప్పుడు మరలా ఇశ్రాయేలీయులు కొంత అపనమ్మిక అనేది వారిలో కలిగింది. ఎందుకు కలిగిందంటే అప్పటి వరకు మోషే వారు నడిపించాడు. మోషే ఐగుప్తి ఫరో ఎదుట మాట్లాడాడు, అమాలేకుల రాజుతో మాట్లాడాడు, ఇలాగూ మార్గమంతటిలో మాట్లాడవలసిన వారందరితో మాట్లాడి, యుద్ధములు చేయవలసిన సమయంలో ధైర్యముగా నిలవబడి, ఎన్నో అద్భుతములు దేవుని ద్వారా ఈ మోషే జరిగించి కడవరకు నడిపించిన తర్వాత ఆ మోషే ఇక నెబో అనే పర్వతం దగ్గర తన ప్రయాణమును చాలించవలసినదిగా ఉన్న సమయంలో
మోషే ఆగిపోయిన తర్వాత మిగిలిన ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ ఉంటే చివర యోర్దాను నది వారు దాటవలసింది. ఆ యోర్దాను దాడితేనే వారు ఏం చేయబడతారంటే ఆవలి ఉన్నటువంటి కనాను దేశమును వారు స్వతంత్రించుకోగలుగుతారు. ఆ యోర్దాన్ని దాటలేకపోతే వారు ఎప్పటికీ నది యువతలే ఉంటారు, కానీ అవలకి వారు చేర్చబడలేరు. కనుక ఇప్పుడు వారిలో కొంత అపనమ్మిక ఏర్పడింది. మోషే మా మధ్య లేడు, యెహోషువ యవనస్తుడు మమ్మల్ని నడిపించగలడా అనే అనుమానం వారిలో కలిగింది. అయినప్పటికీ దేవుడు యెహోషువను వాడుకున్నారు, యోర్దాను నదిని కూడా దాటింపచేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారికి ఎక్కడ అనుమానం వచ్చింది, అపనమ్మిక వచ్చిందంటే యోర్దాను వద్ద. యోర్దాను ఒక నదే, కానీ వారు దాటి వచ్చింది ఏంటంటే సముద్రం. యోర్దాను చిన్న నది, కానీ వారు సముద్రముని దాటి వచ్చారు. నది యువతల నుంచి అవతల పక్క స్థలం మనకు కనబడుతుంది, కానీ సముద్రము యువతల ప్రక్క నుంచి అవతల ప్రక్కకు మనకేమీ కనబడదు. అలాంటి కనబడినటువంటి తీరమునే దాటి వచ్చిన ఇశ్రాయేలీయులు కనబడుతున్న తీరమును దాటుటకు అపనమ్మిక వ్యక్తం చేశారు. ఈరోజు సంఘము కూడా ఎన్నో గండములు తప్పించబడితే, ఎన్నో కష్టములు తప్పించబడితే, ఎన్నో శ్రమలు తప్పించబడితే దేవుని చెంతకు వచ్చిన వారమై ఉన్నాం. ఇప్పుడు దేవుని చెంతకు వచ్చినప్పటికీ మార్గములో మనకు ఎదురవుతున్న అల్ప స్వల్ప శ్రమలను చూచి మరలా మనం ఏం చేస్తూ ఉంటామంటే మరలా అపనమ్మిక అనేది వ్యక్తము చేస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్దామండి ఒకసారి చేతులు ఎత్తి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనలో మరల ఏమై వ్యక్తమవుతుందంటే కడకు వచ్చేసరికి అపనమ్మిక అనేది వ్యక్తమవుతుంది. ఇలాంటి కడ సమయంలో వ్యక్తపరిచి అపనమ్మిక అవిశ్వాసముల కారణం చేత వారు ఏమైపోతున్నారంటే మరలా కడపటి వారిగా మార్చబడుతున్నారు. బైబిల్లో ఉన్న మాట, మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. ఎలాగూ ప్రయాణములు ఎన్నో అద్భుతాలు చూచి వచ్చినప్పటికీ ఆ చిన్న నది దాటవలసి వచ్చినప్పుడు మరలా దేవుని మీద ఆనుకొనవలసిన ప్రజలు భయపడ్డారు, కానీ విశ్వాసముతో సాగిపోలేకపోయారు. ఈరోజు దేవుని సంఘమైనటువంటి మనము మొదటిగా లోకమును విడిచి వచ్చాం. రెండవదిగా లోకమును విడిచి వచ్చినటువంటి మనము నీటి ద్వారా బాప్తిస్మమును పొందుకున్నాం. మూడవదిగా దేవుని ఆత్మ ద్వారా బాప్తిస్మమును పొందుకున్నాం. నాలుగవదిగా దేవుని శరీరమును మనం పూజించాం. ఐదవదిగా దేవుని రక్తమును మనము పానీయముగా ఆర్జించిన వారమై ఉన్నాం. ఆరవదిగా దేవుని సన్నిధి అనేటటువంటి అనుభవాన్ని సంపాదించుకున్నాం. అయినప్పటికీ ఏడవది దేవునితో పాటు మేఘములో ఎత్తబడాలి. ఈ లోకమును దాటి ఆ మేఘమును చేర్చుకోబడగలగాలి. ఆ మేఘమును చేరబడగలగాలి అంటే మనలో ఏం కలుగుతుందంటే అవిశ్వాసము, అపనమ్మిక అనేది ఏర్పడుతున్నది. ఈ అపనమ్మికల చేత మరలా మనం కడపడి స్థితికి వెళ్ళిపోతూ ఉన్నామేమో, మరలా పడిపోతూ ఉన్న వారముగా ఉన్నామేమో. ఎంతో ప్రయాణం మనం చేస్తాం, ఇక మేఘమును అందుకొనవలసిందే, అదును మేఘము కనబడవలసిందే, అదును యోర్దాను నది కనబడవలసిందే, అదును ఇశ్రాయేలీయులు దాటివేస్తాం అన్నట్లు సిద్ధముగా ఉండవలసిన వారు యోర్దాను నది చూచి అవలి ఉన్నటువంటి పాలు తెన్నులు ప్రవహించు దేశము కనబడుతున్నప్పటికీ వారు ఇంకా అపనమ్మిక కలిగి ఉన్నారు. దేవుని సంఘమైన మనము ఇక దేవుని యొక్క మేఘము కనబడినప్పుడు అపనమ్మిక అనేది మనలో ఉండకూడదు, అవిశ్వాసం అనేది మనలో ఉండకూడదు. దేవుని మేఘములోనికి మనం అందరము కూడా ఎత్తబడగలగాలి, ఈ లోకమును దాటగలగాలి, మేఘమెక్కాలి, ప్రభుతో పాటు దేవుని రాజ్యమునకు చేర్చబడగలగాలి. అందుకే భక్తులు రాస్తారు, రెప్పపాటులో తెపారిల్లెదావా నిపువలే ఇలా నివసించేదావా, రెప్పపాటులో తెపారిల్లెదావా నిపువలే ఇలా నివసించేదావా, ముపే కదా మిగిలినచో, ముపే కదా మిగిలినచో తీపలు పడలేవు గదా, ఏ ఘడియలు ఏ గంటలు యేసయ్యావాచునో. దేవుని స్తోత్రం. కనుక ఏ గడిలో ప్రభు వచ్చిన మనకు తెలియదు, ఏ గంటలో ప్రభు వచ్చిన మనకు తెలియదు. కనుక ఇదిగో దేవుని రాకడ రానయ్యున్నది అనే మాట మనకు వినబడుతుంది. కనుక ఆ మాటను చూచే లోకమును దాటి మేఘమెక్కు సిద్ధపాటును మనము కలిగి ఉండాలి. అట్టి సిద్ధపాటు నేటి కాల క్రైస్తవ సంఘమైనటువంటి మనకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి తన మేఘమెక్కు సిద్ధపాటు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.